హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ మా. అదేవిధంగా ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ మా. ఫస్ట్ ఒకటి, రైల్వే సేవలన్నిటికీ ఒకే యాప్ ద్వారా, ఆ యాప్ పేరు వచ్చేసిందంటే యాప్ పేరు వచ్చేసి రైల్ వన్, అదొకటి. నెక్స్ట్ మా, అదేవిధంగా ప్రముఖ వ్యక్తి, వికాస నిపుణుడు, రచయిత డాక్టర్ బివిఆర్ పట్టాభిరామ చనిపోయాడు. ఈయన ప్రముఖ ఫేమస్ పర్సన్. అదేవిధంగా డిజిటల్ ఇండియా ఇటీవల ఎన్ని సంవత్సరాలు పూర్తి అంటే 10 years ద కంప్లీట్. నెక్స్ట్ మా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ కు కొత్తగా ఏ పేరు పెట్టారు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మా, అదేవిధంగా ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ లో ఎవరు ఈ యొక్క గేమ్స్ లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు అర్హత సాధించింది అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మా, జాతీయ ఎలెంట్ మహిళా బాక్సింగ్ విన్నర్ గా ఎవరు గెలిచారు. నెక్స్ట్ మా, అదేవిధంగా ఇటీవల వచ్చేసి మా థాయిలాండ్ రాజ్యాంగ న్యాయస్థానం వచ్చి థాయిలాండ్ పిఎం ను సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేసింది ఆమె పేరు. నెక్స్ట్ మా, అమెరికాలోని ఒక ముఖ్యమైన బిల్లు మా ఇదంటే బిగ్ బిల్లును డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి సెనెట్ వాళ్ళు ఆమోదించారు. ఇది మా మనకు మెయిన్ కరెంట్ అఫైర్స్ మా. ఇంకోటి వచ్చేసి మా, క్వాడ్ సరస్సు ఎక్కడ జరుగుతుంది. అదేవిధంగా భద్రతా మండలి సమావేశంలో ఈసారి ఒక నెలకు ఎవరు దీనికి బాధ్యత వహించింది అనేది గురించి అడిగే ఛాన్స్ మాట గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మా, ఇక్కడ మెయిన్ వచ్చేసి మా రైల్వే సేవలన్నిటికీ ఒకే యాప్ ద్వారా ప్రవేశపెట్టారు. ఆ యాప్ పేరు వచ్చేసి అంటే రైలు వన్. ఈ యాప్ ఏంటంటే మొత్తం బుకింగ్ మాట. రైల్వే డే ప్లాట్ఫామ్ నుంచి ప్రతి ఒక్కటి మనం బుక్ చేసుకోవచ్చు. ఏదైనా సమస్య ఉంటే ఏదైనా ఒకటి. ఈ యొక్క రైల్వే యొక్క మెయిన్ వచ్చేసి ఈ యాప్ వచ్చేసి దేనికి సంబంధించి అంటే ఒక టికెట్ బుకింగ్ కానీ, అదేవిధంగా తాత్కాలిక రైలు కానీ, అదేవిధంగా వచ్చేసి రిజర్వేషన్ కానీ, ఏసీలో కానీ, బోగీలు కానీ, అదేవిధంగా దానికి సంబంధించిన మొత్తం వచ్చేసి ఏదైనా ఒక దానికి ఒక యాప్ ద్వారా తయారు చేయడం. ఆ యాప్ పేరు వచ్చేసిందంటే యాప్ ఏంటమా రైల్ వన్ అనే యాప్ ను తయారు చేసినమాట. ఎవరు దీన్ని ప్రారంభించంటే రైల్వే శాఖ మంత్రి వచ్చేసి అశ్విని వైష్ణవ్. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లాంచ్ చేశారు. అదేవిధంగా ఈ యొక్క రైల్వే బోర్డు యొక్క చైర్మన్ వచ్చేసి ఎవరంటే ప్రముఖ పర్సన్ సతీష్ కుమార్ ఎన్నికయ్యాడనమాట. సతీష్ కుమార్ దీన్ని ప్రారంభించారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. అదేవిధంగా రైల్వే బోర్డు చైర్మన్ వచ్చేసి సతీష్ కుమార్. ఈ యొక్క రైల్వే బోర్డు చైర్మన్ ఎన్నికైన మొట్టమొదటి దళిత వ్యక్తి వచ్చి సతీష్ కుమార్ గారు. అదేవిధంగా ఇక రైల్వే బోర్డు ఎస్టాబ్లిష్ అంటే 1853 ఏప్రిల్ 16న ఎస్టాబ్లిష్ చేశారు. ఇది దాదాపు వచ్చేసి 172 సంవత్సరాలు రైల్వే బోర్డు స్థాపించి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అంటే 17 సంవత్సరాలు, దాదాపు 172 సంవత్సరాలు పూర్తయింది రైల్వే బోర్డు. అదేవిధంగా రైల్వే బోర్డు యొక్క చైర్మన్ వచ్చేసి సతీష్ కుమార్. ఇండియాలో మొట్టమొదటి రైల్వేని వచ్చేసి ఎక్కడి నుంచి ఎంతవరకు అంటే ముంబై టు థానే. ముంబై టు థానే ఏ సంవత్సరం అంటే 1853 ఏప్రిల్ 16న ఫస్ట్ రైల్వే బోర్డును ఇండియాలో మొట్టమొదటి ముంబై టు థానే లాంచ్ చేశారు. ఎన్ని కిలోమీటర్ అంటే 34 కిలోమీటర్లు లాంచ్ చేయడం జరిగిందన్నమాట. అది గుర్తుపెట్టుకోమా. అయితే ఇక్కడ రైల్వే అన్ని సేవలన్నీ ఒకే యాప్ ద్వారా, ఆ యాప్ పేరు వచ్చిందే రైల్వే వన్ యాప్ ను లాంచ్ చేయడం జరిగిందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క రైల్వే శాఖ మంత్రి అంటే అశ్విని వైష్ణవ్. రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి అంటే జాన్ మత్తై. అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి పనిచేసిన ఫస్ట్ మహిళ వచ్చేసి మమతా బెనర్జీ గారు. రైల్వే శాఖ మంత్రి పనిచేసిన ఫస్ట్ ఉమెన్ వచ్చేసి మమతా బెనర్జీ. అదేవిధంగా ఈ యాప్ ద్వారా వచ్చేసి ఏదైనా సమస్యలు ఉన్నా కానీ, మహిళల పైన ఏదైనా జరిగినప్పుడు కానీ ఈ యాప్ ద్వారా క్లిక్ చేస్తేనే ఎమ్మటి వచ్చేసి అందరూ దీనికి పాల్గొంటారు అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి సార్, వెరీ ఇంపార్టెంట్ మా. నెక్స్ట్ మా, అదేవిధంగా ప్రముఖ వ్యక్తిగత వికాస నిపుణుడు, రచయిత డాక్టర్ బివి పట్టాభిరామ్ వచ్చేసి ఈయన చనిపోవడం అనమాట. దాదాపు వచ్చేసి కిడ్నీ వ్యాధితో కొన్ని సంవత్సరాల వరకు బాధపడుతూ చనిపోయాడనమాట. ఆయన వయసు వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అంటే 75 సంవత్సరాలు. ఈయన ఎక్కడ జన్మించాడంటే 1950లో వచ్చేసి కాకినాడలో జన్మించాడు. ప్రముఖ రచయిత, వికాస నిపుణుడు, ఎన్నో యొక్క ప్రసంగాలతో మాట్లాడారన్నమాట. ఏంటంటే ప్రముఖ పర్సన్ డాక్టర్ పట్టాభిరామ. అదేవిధంగా ఎన్నో బుక్స్ కూడా రచించాడనమాట. ఈయన ప్రముఖ పర్సన్. అదేవిధంగా ఇతనికి జాతీయ అవార్డు కూడా వచ్చిందన్నమాట. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్టీఆర్ సీఎం ఉన్నప్పుడు ఎన్నో అవార్డు కూడా రావడం జరిగిందన్నమాట. ఎవరికంటే ప్రముఖ పర్సన్ బివి పట్టాభిరామ గారు. అది గుర్తుపెట్టుకున్నామా. అదేవిధంగా డిజిటల్ ఇండియా. అయితే ఇక డిజిటల్ ఇండియా స్థాపించి ఎన్ని సంవత్సరాలు పూర్తయిందమ్మా. జూలై 1 2025 వచ్చేసి డిజిటల్ ఇండియా స్థాపించి ఎన్ని సంవత్సరాలు అంటే 10 years పూర్తయిందన్నమాట. అయితే ఇక డిజిటల్ ఇండియా మన ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు లాంచ్ చేసింటే 2015 జూలై 1న దీన్ని లాంచ్ చేశారు. ఎక్కడ లాంచ్ చేసింటే న్యూఢిల్లీలో లాంచ్ చేసామా. ఏదంటే డిజిటల్ ఇండియా. అయితే డిజిటల్ ఇండియా ఎన్ని సంవత్సరాలు పూర్తయిందంటే 10 years ద కంప్లీట్ అయినమా. 10 సంవత్సరాలు పూర్తయింది. ఏదంటే డిజిటల్ ఇండియా. ఈ డిజిటల్ ఇండియా యొక్క మెయిన్ లక్ష్యం అంటే ఇండియాలో వచ్చేసి ఇంటర్నెట్ కానీ,
అదేవిధంగా మొబైల్ ద్వారా ఇంటర్నెట్ కానీ, అదేవిధంగా ఫోన్ పే కానీ, గూగుల్ పేలు కానీ మొత్తం ఇప్పుడు అంతా డిజిటల్ అన్నమాట. అంతా డిజిటల్. పేటిఎం కానీ అన్ని రంగాల్లో డెవలప్ చేయాలన్నమాట. అంటే 5G 4G ఇంటర్నెట్ సంబంధించింది డిజిటల్ అన్నమాట. అంతా ఇంటర్నెట్ సంబంధించింది డిజిటల్ అన్నమాట. అంతా ఆన్లైన్ అన్నమాట. అది ఏంటంటే డిజిటల్ అంట. మన నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మొత్తం వచ్చేసి ఇప్పుడు అంతా డిజిటల్ అన్నమాట. ఇప్పుడు సపోజ్ మనం ఫోన్ పే వాళ్ళనుకో ఏటీఎం దగ్గర పోవాల్సిన అవసరం లేదు. ఏటీఎం దగ్గర మనం డైరెక్ట్ గా ఫోన్ పే ద్వారా ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అదేవిధంగా క్యాష్ కూడా మన బ్యాంకులో వేయాల్సిన డైరెక్ట్ గా క్యాష్ ఏటీఎం మాదిగా మన యాప్ ద్వారా దీన్ని డిజిటల్ రంగంలో డెవలప్ చేయాలన్నమాట. ఇది మెయిన్ వచ్చేసి మా డిజిటల్ ఇండియా వచ్చేసి ఇది ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకో ఎన్ని సంవత్సరాలు పూర్తంటే 10 years. ఎందుకంటే మా ఈ యొక్క 10 years అనేది చాలా పూర్తయింది. ఒకటి వచ్చేసి మా ఇదంటే స్వచ్ఛ భారత్. ఇది స్వచ్ఛ భారత్. ఈ స్వచ్ఛ భారత్ కూడా మా 2014 2014 అక్టోబర్ 2 లాంచ్ చేశారు. ఇది కూడా ఎన్ని సంవత్సరాలు పూర్తంటే 2024 వచ్చేసి మా ఎన్ని సంవత్సరాలు అంటే 10 years పూర్తయింది. అదేవిధంగా ఒకటి వచ్చిందంటే మేక్ ఇన్ ఇండియా. ఇది మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా కూడా ఎన్ని సంవత్సరాలు పూర్తయింటే 10 years. మేక్ ఇన్ ఇండియా కూడా ఎన్ని సంవత్సరాలు 10 years. అదేవిధంగా ప్రధానమంత్రి జన్ధన్ యోజన కూడా ఎన్ని సంవత్సరాలు పూర్తయింది 10 years పూర్తయింది. అదేవిధంగా బేటీ బచావో బేటీ పడావో అది కూడా ఎన్ని సంవత్సరాలు పూర్తయింది 10 years పూర్తయింది. అదేవిధంగా ప్రధానమంత్రి జన్ధన్ యోజన అదేవిధంగా నెక్స్ట్ మా బేటీ బచావో బేటీ పడావో అదేవిధంగా డిజిటల్ ఇండియా ఎన్ని వచ్చేసి ఎన్ని సంవత్సరాలు పూర్తి అంటే ఇది 10 years దా కంప్లీట్ అయింది. అదేవిధంగా ముద్రా యోజన ఇది ప్రధానమంత్రి ముద్రా యోజన కూడా ఎన్ని సంవత్సరాలు ఉందంటే దాదాపు 10 years గా పూర్తిగా వస్తుంది. త్వరలో ఎన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే రేపు ఎగ్జామ్ లో ఏమవుతుంటే ఇటీవల 10 years పూర్తయిన కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్స్ ఈ కింద ఏది అంటాడు అది గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఈ సంస్థకు కొత్తగా ఎవరు పేరు పెట్టారంటే ఇది ప్రముఖ పర్సన్ వచ్చేసి అంటే సావిత్రిబాయి పుల్లే. సావిత్రిబాయి పుల్లేనే పేరు పెట్టిందన్నమాట. ఎవరంటే నేషనల్ మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ దీనికి ఒక పేరు పెట్టారమ్మా. ఆ పేరు వచ్చేసి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ పిల్లలకు సంబంధించింది. ఇది ఏం పేరు పెట్టిందంటే సావిత్రిబాయి పూలే. ఎందుకంటే మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా విద్య నేర్చుకున్న మొట్టమొదటి మహిళ వచ్చేసి ఎవరంటే విద్య నేర్పించిన మహిళల్లో మొట్టమొదటిగా ఎవరంటే ఇది ఫస్ట్ ఎడ్యుకేషన్ మహిళ వచ్చేసి అంటే సావిత్రిబాయి పూలే. వెరీ పర్సన్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఎందుకంటే బీసీ మహిళల కోసం ఎంతో సేవ చేసిన మహిళ వచ్చేసి అంటే ఎవరంటే ఇది ప్రముఖ మహిళ సావిత్రిబాయి పూలేమా. మనకు తెలుసు బాబు జగజ్జీవనరావు పూలే వచ్చేసి చాలా ఫేమస్ వాళ్ళ యొక్క వైఫ్ వచ్చేసి అంటే సావిత్రిబాయి పూలే. వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రేపు ఎగ్జామ్ లో ఏంటంటే జాతీయ ఎల్లెంట్ మహిళా బాక్సింగ్ పోటీలు వచ్చేసి ఏ రాష్ట్రంలో జరిగినంటే తెలంగాణలో హైదరాబాద్ జరిగినాయి. ఈ యొక్క పోటీలో వచ్చేసి గోల్డ్ మెడల్ వచ్చేసి ఎవరికి వచ్చిందంటే లెనివినాకు వచ్చింది. ఏ పథకం వచ్చిందంటే స్వర్ణ పథకం వచ్చింది. లెవినా అనే మహిళ వచ్చేసి లాస్ట్ మనకు 2021 ఒలింపిక్ గేమ్స్ లో 2021 ఒలింపిక్ గేమ్స్ లో రెజినింగ్ పోటీల్లో వచ్చేసి ఈమెకు బాక్సింగ్ పోటీలో ఈమెకు వచ్చేసి ఏ పథకం వచ్చిందంటే కాంస్య పథకం వచ్చింది. లాస్ట్ 2021 వచ్చేసి ఒలింపిక్ గేమ్స్ లో 2021 ఏం పేరంటే లెవినాకు ఏ పథకం వచ్చిందమ్మా స్వర్ణం వచ్చింది. అయితే లాస్ట్ టైం వచ్చేసి 2021 జపాన్ లో జరిగిన ఒలింపిక్ గేమ్స్ లో ఏ పథకం వచ్చిందంటమ్మా కాంసం వచ్చిందమ్మా బ్రాంజ్ వచ్చింది. అదేవిధంగా జాతీయ ఎల్లెంట్ మహిళా బాక్సింగ్ పోటీలో వచ్చేసి రైతు పథకం వచ్చి చేరుకుంటే నిఖితా జెల్కి వచ్చిందమ్మా. నిఖితా జెరీన్ ఈమె ఏ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళ. తెలంగాణ రాష్ట్రానికి ఆమె కూడా ఏదంటే బాక్సింగ్ లో ఫేమస్. అదేవిధంగా కాంస్య పథకం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మహిళ ఎవరికంటే ఆంధ్రప్రదేశ్ మహిళ ఏం పేరంటే నిహారిక. నిహారిక కూడా ఈ యొక్క మ్యాచ్ లో వచ్చేసి 3వ ప్లేస్ కి వచ్చింది. ఏ పథకం వచ్చిందంటే కాంస్య పథకం వచ్చింది. ఇక్కడ మెయిన్ వచ్చి లెవినాకు వచ్చేసి గోల్డ్ వచ్చింది. నిఖితా జెరీన్ వచ్చేసి నిఖితా జెరీన్ వచ్చేసి ఏమొచ్చిందంటే రైతు పథకం వచ్చి సిల్వర్ వచ్చింది అన్నమాట. రైతు పథకం వచ్చింది సిల్వర్ వచ్చింది. అదేవిధంగా నిహారిక వచ్చేసి ఏ పథకం వచ్చింది బ్రాంజ్ వచ్చింది. అయితే ఇక్కడ మనకు వచ్చిన ఏమిటంటే ఎల్ఎన్ మహిళా బాక్సింగ్ పోటీలు ఎక్కడైనా అంటే తెలంగాణ హైదరాబాద్ అనేది. రేపు ఎగ్జామ్ లో అవుతుంటే లెనినా అనే మహిళ ఈ కిందలో ఏ గేమ్ లో ఫేమస్. అదేవిధంగా నిఖితా జెల్ వచ్చేసి ఈ కిందలో ఏ గేమ్ లో ఫేమస్ అడిగే ఛాన్స్ అన్నమాట. నిహారిక కూడా ఈ కిందలో ఏదంతా ఫేమస్. వీళ్ళు ముగ్గురు వచ్చేసి ఏదంతా ఫేమస్ అంటే బాక్సింగ్ లో ప్రముఖ పర్సన్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకోటి వచ్చేసి
ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ అథ్లెటిక్స్ మనకు మెయిన్ గుర్తొచ్చి ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక తెలుగు వాడు ఎన్నికాడు. అతని పేరు వచ్చేసి అంటే ఏ పేరంటే సామ్య దేవ్ ఎనికాడు. ఈయన ప్రముఖ పర్సన్ ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలో వచ్చేసి ఎక్కడ అవుతుంటే రొమేనియాలో అవుతాయన్నమాట. ఇది రొమేనియాలో ఎప్పుడు చదువుతుంటే 2025 వచ్చేసి ఆగస్టు 19 నుంచి ఆగస్టు 25 వరకు ఈ యొక్క గేమ్ చదువుతామట. అయితే ఇక ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలో వచ్చేసి ఎప్పటి నుంచి జరుగుతుందంటే 2005 నుంచి ఈ యొక్క ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ పోటీ జరుగుతున్నాయన్నమాట. అయితే జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు 2025 ఏ కంట్రీలో అవుతుంటే ఏ కంట్రీ అంటే రొమేనియా అనే దేశంలో ఈ యొక్క ప్రపంచ జూనియర్ పోటీలు జరుగుతున్నాయన్నమాట. అది గుర్తుపెట్టుకున్నా మనకి ఎగ్జామ్ లో అవుతున్నమాట. అదే విధంగా ఇటీవల వచ్చేసి అమెరికాలోనే ఇది ప్రముఖ బిల్లు ఈ బిల్లు వచ్చేసి ఏ బిల్లు ఆమోదించింటే అమెరికా వచ్చేసి సెనెట్, మనకు పార్లమెంట్ లో వచ్చేసి లోక్సభ రాజ్యసభ ఎట్లుంటారో అమెరికాలో వచ్చేసి సెనెట్ బిల్లును ఆమోదించారు. ఇక్కడ మెయిన్ వచ్చేసి బిగ్ బిల్లు ఏ బిల్ బిగ్ బిల్లును ఆమోదించింది ఎప్పుడంటే జూలై 1, 2025 అమెరికా దేశం యొక్క అధ్యక్షుడు వచ్చేసి డొనాల్డ్ ట్రంప్. ఇక్కడ మెయిన్ వచ్చేసి బిగ్ బిల్లు అంటే ఏంటంటే బిగ్ బిల్ అంటే బిగ్ బిల్ అంటే అమెరికాలోని విదేశాల పైన పన్ను యొక్క ట్యాక్స్ ని ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి ఎంత ట్యాక్స్ వేయాలి, ఏం కాదని పన్నులకు గురించి ఈ యొక్క బిల్లు ఆమోదించారన్నమాట. అదేవిధంగా ఆ దేశంలో యొక్క పన్ను గురించి కూడా వేసారన్నమాట. ఎందుకంటే ఇటీవల వచ్చేసి చాలా దేశాల పైన అమెరికా వాళ్ళు వచ్చేసి చైనా పైన కానీ ఇండియా పైన కానీ అదేవిధంగా కెనడా పైన కానీ అదేవిధంగా బ్రిటన్ పైన కానీ ఎన్నో దేశాల పైన వచ్చేసి ట్యాక్స్ పెంచడం ఎక్కువ ట్యాక్స్ వేయడం జరిగిందన్నమాట. అట్లనే ఇక్కడ ఆ దేశం యొక్క బిల్లు కోసం ఏ బిల్ అంటే బిగ్ బిల్లును ఆ దేశం యొక్క సెనెట్ ఆమోదించింది ఎప్పుడంటే జూలై 1, 2025. రేపు ఎగ్జామ్ లో ఏమైందంటే బిగ్ బిల్లు అనేది ఈ కిందలో ఏ దేశం ఆమోదించినట్టు ఏ దేశమో అమెరికా అధ్యక్షుడు వచ్చేసి ఎవరంటే ఎవరంటే డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి ఈయన వచ్చేసి ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఏంటంటే 2025 వచ్చేసి జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే అమెరికా అధ్యక్షుడుగా ఎన్నో వాడు అంటే 47వ వాడు. అయితే డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి ఓవరాల్ గా వచ్చేసి 3 సార్లు ఎలక్షన్లు పోటీ చేసి 2 సార్లు మాత్రమే ఎన్నుకోవడం జరిగిందన్నమాట. 2 సార్లు ఎన్నుకోవడమాట. ఎందుకంటే ఇక్కడ అమెరికా అధ్యక్షుని యొక్క 10 కాలం 4 సంవత్సరాలు. అదేవిధంగా అమెరికాలో రూల్స్ ఉందమ్మా ఏంటంటే అమెరికాలో ఎన్నిసార్లైనా పోటీ చేయొచ్చు కానీ 2 సార్లు కంటే ఒకవేళ అతను ఎన్నుకుంటే ఒకవేళ 2 సార్లు అతను 10 బాధ్యతలు స్వీకరిస్తే అంతకన్నా ఎక్కువ సార్లు ఉండకూడదు. కేవలం 2 సార్లు మాత్రమే ఉండాలి. ఒక వ్యక్తి ఒక దేశం యొక్క అధ్యక్షుడు ఉండాలంటే కేవలం 2 సార్లు మాత్రమే అధ్యక్ష పదవిలో కొనసాగుతాడు అనమాట. ఎందుకంటే ఆయన 10 కాలం వచ్చేసి 4 సంవత్సరాలు ఉంటాడు. అయితే అమెరికా అధ్యక్షుడు పేరెంట్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ వెరీ ఇంపార్టెంట్ డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి ఏ పార్టీ అంటే రిపబ్లిక్ పార్టీ. గుర్తు వచ్చేసి ఏంటంటే ఏనుగు గుర్తు. ఈయన వచ్చిన తర్వాత ఆ దేశంలో ఇప్పటికి 6 మంత్స్ అయింది ఆయన ఆ దేశానికి అధ్యక్షుడు అయ్యి. కానీ దాదాపు వచ్చే 6 నెలల్లో ఎంతో విధ్వంసం కూడా జరిగినట్టు చెప్పింది. అట్లనే ఇటీవల వచ్చేసి గాజాకు అదేవిధంగా ఇజ్రాయెల్కు అదేవిధంగా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందాలు కూడా చేశారని చెప్పారు. అదేవిధంగా ఇటీవల వచ్చేసి ఇతనికి నోబెల్ పీస్ అవార్డు కూడా ఇవ్వాలని పాకిస్తాన్ మద్దతు పలికింది. ఏ దేశమా పాకిస్తాన్ మద్దతు పలికింది మాట. పాకిస్తాన్ మద్దతు పలికింది. అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఏమిటంటే నాకు ఎప్పుడో నోబెల్ పీస్ అవార్డు రావాల్సింది కానీ ఇంతవరకు రాలేదు. 3 సార్లు నేను నామినేట్ అయినా కానీ నోబెల్ పీస్ అవార్డు ఇవ్వలేదు అని ఎన్నోసార్లు వివాదం చేసినమాట. అయితే ఇటీవల డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఎన్నో వివాదాలతో ఈయన చిక్కుకుంటున్నమాట. ఎందుకంటే ఇటీవల G7 జరిగిన మీటింగ్లు కూడా ఎమ్మటే ఆయన వెళ్ళిపోవడం జరిగింది మాట. ఎన్నో వివాదాలు. అదేవిధంగా ఈయన వచ్చిన తర్వాత WHO నుంచి అదేవిధంగా WHO నుంచి అదేవిధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అదేవిధంగా WMO వరల్డ్ మెడికల్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ వాతావరణ సంస్థ మరియు వచ్చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఈ 2 దేశాల నుంచి ఈ యొక్క 2 ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళిపోవడం అనమాట. అదేవిధంగా ప్రపంచ మానవ హక్కుల సంస్థ వరల్డ్ హ్యూమన్ రైట్స్ నుంచి వెళ్ళిపోవడం అనమాట. అదేవిధంగా యునెస్కో నుంచి కూడా ఈయన వెళ్ళిపోవడం జరిగిందన్నమాట. ఆ దేశం వైదొలిగిందన్నమాట. ఇంటి ఇక నియంత్రణ పాలన కొనసాగుతుంది ఏ దేశంలో అమెరికా. అదేవిధంగా మన ఇండియా వాళ్ళు కూడా ఎంతో మంది వచ్చేసి అక్కడ ఉండే వాళ్ళను విదేశీ వాళ్ళను కూడా తరిమి వేయడం జరిగిందన్నమాట. ఎందుకంటే అక్కడే ఉండే వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు రావాలని అమెరికా అధ్యక్షుల యొక్క పట్టుదల అనమాట. కానీ ఇక్కడ మనం మాత్రం చాలా ఘోరంగా పరిపాలన చేస్తామా ఏ దేశం అంటే అమెరికాలో.
అదేవిధంగా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మా గుర్తుపెట్టుకోండి, అమెరికాలో మా ఏ బిల్ అంటే బిగ్ బిల్ ను ఆమోదించారు. నెక్స్ట్ మా అదేవిధంగా ఇటీవల పెద్ద వివాదం ఏంటమ్మా, థాయిలాండ్ ప్రధానమంత్రి మా ఏంటంటే సినోవత ఏమో, థాయిలాండ్ ప్రధానమంత్రి సినోవత. అయితే థాయిలాండ్ ప్రభుత్వం ఆ దేశం యొక్క రాజ్యాంగ సంబంధించి ఆమెను సస్పెండ్ చేసిన మాట. నెక్స్ట్ మనకు క్వాడ్ సదస్సు ఏదండి, క్వాడ్. ఈ యొక్క క్వాడ్ సదస్సు 2025 డిసెంబర్ 5వ తేదీన ఎక్కడ జరుగుతుందమ్మా, ఇక్కడ 2025 డిసెంబర్ 5న ఈ సంవత్సరం ఎండింగ్ లో ఎక్కడంటే ఇండియాలో వచ్చేసి ఎక్కడంటే న్యూఢిల్లీ జరుగుతుంది. ఇది ఎన్నో సమావేశం అంటమ్మా, 7వ సమావేశం ఏదండి, క్వాడ్. అయితే క్వాడ్ వచ్చేసి ఈ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే, క్వాడ్ యొక్క ఫుల్ ఫామ్ అంటే క్వాంటిటీ సెక్యూరిటీ డైలాగ్ అదేవిధంగా తెలుగులో వచ్చేసి అంటే చతుర్భుజ భద్రత సంభాషణ అంటారు. అయితే ఈ యొక్క క్వాడ్ వచ్చేసి ఎస్టాబ్లిషన్ ఎప్పుడంటే 2007లో ఎస్టాబ్లిషన్. ఎప్పుడు స్టార్ట్ చేసినంటే 2021లో స్టార్ట్ చేశారు. క్వాడ్ యొక్క లక్ష్యం ఏంటంటే పసిఫిక్ దేశాలను వచ్చేసి ఇండో పసిఫిక్ దేశాలను వచ్చేసి ఏం చేయాలంటే అంచివేయాలి, చైనా ఆధిపత్యాన్ని తగ్గించాలి. మెయిన్ వచ్చేసి క్వాడ్ యొక్క లక్ష్యం. క్వాడ్ యొక్క లక్ష్యం ఏంటంటే ఇండో పసిఫిక్ దేశాలను అంచివేయాలి, చైనా ఆధిపత్యాన్ని తగ్గించాలి. అదేవిధంగా ఈ క్వాడ్ వచ్చేసి 2007 స్టార్ట్ చేసినప్పుడు అంటే 2021లో క్వాడ్ అనే పదాన్ని మొట్టమొదటిగా పేరు పెట్టిన వారు వచ్చేసి అంటే అప్పుడు జపాన్ ప్రధానమంత్రి ఎవరంటే సింజే అబే దీనికి పేరు పెట్టనమాట, సింజే అబే. అదేవిధంగా ఈ యొక్క క్వాడ్ వచ్చేసి ఇది ఫస్ట్ మీటింగ్ ఎప్పుడంటే 2021లో వచ్చేసి ఇది ఆన్లైన్ లో జరిగిన మీటింగ్. ఎక్కడంటే అమెరికాలో ఎక్కడంటే వాషింగ్టన్ DC. మళ్ళీ క్వాడ్ వచ్చేసి ఇది అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ ఒకటి క్వాంటిటీ డైలాగ్ సెక్రటరీ. అదేవిధంగా క్వాడ్ యొక్క మొత్తం దేశాలు వచ్చేసి ఎన్ని ఉంటాయంటే మొత్తం వచ్చేసి 4+3=7 దేశాలు ఉంటాయి. 4 వచ్చేసి ఏంటంటే పర్మనెంట్, 3 కంట్రీస్ టెంపరరీ కంట్రీస్ ఉంటాయి. మొత్తం 7 దేశాలు ఉంటాయి. పర్మనెంట్ కంట్రీస్ ఏంటంటే ఒకటి వచ్చేసి ఏంటంటే అమెరికా, 2 వచ్చేసి ఏంటంటే భారత్, 3 వచ్చేసి ఏదంటే ఆస్ట్రేలియా, 4 వచ్చేసి ఏదంటే జపాన్. ఇది టోటల్ కంట్రీస్ క్వాడ్ లో 4+3, 4 వచ్చేసి పర్మనెంట్, 3 వచ్చేసి టెంపరరీ, 4 వచ్చేసి అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్. అదేవిధంగా క్వాడ్ వచ్చేసి టెంపరరీ కంట్రీస్ ఏంటంటే 3 ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏదంటే వియత్నాం, 2 వచ్చేసి ఏదంటే సౌత్ కొరియా, 3 వచ్చేసి ఏంటంటే న్యూజిలాండ్. ఏదాంతో క్వాడ్. ఈ క్వాడ్ వచ్చేసి ఇది ఫస్ట్ మీటింగ్ ఎప్పుడంటే ఇది 2021 వచ్చేసి ఎక్కడంటే అమెరికాలోని వాషింగ్టన్ DC. అదేవిధంగా 2025 వచ్చేసి ఏంటంటే ఎన్నో మీటింగ్ అంటే 7th మీటింగ్. ఎక్కడ జరుగుతుంది అంటే ఇండియాలో ఫస్ట్ టైం ఇండియాలో జరుగుతుంది ఈ యొక్క మీటింగ్. లాస్ట్ టైం వచ్చేసి క్వాడ్ యొక్క విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడంటే ఇండియాలో జరిగింది. ఎక్కడంటే న్యూఢిల్లీలో జరిగిందన్నమాట. ఎప్పుడంటే జనవరిలో జరిగిందన్నమాట క్వాడ్ యొక్క మీటింగ్. మెయిన్ వచ్చేసి క్వాడ్ యొక్క మీటింగ్ వచ్చేసి ఇది విదేశాంగ మంత్రుల సదస్సు. విదేశాంగ మంత్రులు అంటే మన ఇండియాకు విదేశాంగ మంత్రులు అంటే జైశంకర్ ఎక్కడైతే ఈ యొక్క మీటింగ్ ఓన్లీ ఫారిన్ మినిస్టర్ మీటింగ్ ఎక్కడంటే ఢిల్లీలో జరిగిందన్నమాట. అదేవిధంగా మెయిన్ మీటింగ్ మాత్రం ఈ సంవత్సరం ఎండింగ్ లో జరుగుతుంది. అయితే క్వాడ్ లో మొత్తం 4 దేశాలు ఉంటాయి. ఒకటి అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్. అయితే రేపు ఎగ్జామ్ లో ఏమవుతుంటే క్వాడ్ లో లేని దేశం అంటాడు. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు ఎవరంటే డొనాల్డ్ ట్రంప్. అదేవిధంగా ఇండియా ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ గారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి వచ్చేసి ఏంటంటే ఆంటోనియో అల్బనీస్. ఈయన వరుసగా 2 సార్లు ఎన్నికైనమా, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జపాన్ ప్రధానమంత్రి వచ్చేసి ఎవరంటే సింగర్ ఇంపిబా అనే వ్యక్తి ఎన్నికాడు. ఏ దేశం అంటే జపాన్ ప్రధానమంత్రి. ఈయన జపాన్ ప్రధానమంత్రిగా వచ్చేసి ఎన్నో వాడు అంటే 100వ వాడు. అయితే అంతకుముందు జపాన్ ప్రధానమంత్రి అంటే సింజే అబే ఉన్నాడు. ఆయన చనిపోవడం జరిగిందన్నమాట. అక్కడ ఎలక్షన్ లో ప్రచారం చేస్తుంటే అతన్ని చంపడం జరిగిందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోమా. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి క్వాడ్ లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఎక్కువ సార్లు అంటే క్వాడ్ లో లేని దేశం అంటాడు. అయితే లాస్ట్ టైం 2024 ఎక్కడ ఏంటంటే జపాన్ లోని ఈ యొక్క సమావేశం జపాన్ లో కంటే హిరోషిమా అనే నగరంలో ఈ యొక్క క్వాడ్ సదస్సు జరిగిందన్నమాట. లాస్ట్ 2024లో
2025 మాత్రమే. ఎక్కడంటే ఇండియాలో వచ్చేసి నో డిలే అవుతాయి, ఎందుకంటే ఈ సంవత్సరం ఎండింగ్ లో అవుతాయి. ఈరోజు పేపర్ గేసారు ఈనాడు పేపర్ లో, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదే విధంగా జూలై 1 జూలై 1 నుంచి జూలై 30 వరకు ఒక నెల వరకు వచ్చేసి భద్రతా మండలి అంటే భద్రతా మండలికి అధ్యక్షత ఎవరు వహిస్తుందంటే పాకిస్తాన్ వహిస్తుందన్నమాట. ఇది భద్రతా మండలికి ఇదే సెక్రటరీ కౌన్సిల్ కు ఇదే నేషనల్ యునైటెడ్ నేషనల్ సెక్రటరీ కౌన్సిల్ కు ఎవరు బాధ్యత వహిస్తుంటే ఒక నెల వరకు ఏ దేశం అంటే పాకిస్తాను. అయితే ఇక భద్రతా మండలి అంటే ఏంటంటే ఈ యొక్క భద్రతా మండలి ఇంగ్లీష్ అంటే సెక్రటరీ కౌన్సిల్. ఐక్యరాజ్య సమితిలోని మనకు అనుబంధ సంస్థలో ఇది ఒక అనుబంధ సంస్థలు వచ్చేసి మొత్తం 6 ఉంటాయి అంగాలు. ఆ 6 వచ్చేసి ఇది రెండవది ఏదంటే భద్రతా మండలి. ఈ భద్రతా మండలిలో 10+5 15 కంట్రీస్ ఉంటాయి. ఈ 10 వచ్చేసి ఏంటంటే టెంపరవరీ, ఈ 5 వచ్చేసి పర్మనెంట్ ఉంటాయి. ఈ పర్మనెంట్ వచ్చేసి కోడ్ వచ్చేసింది ABCFR. ఏ అంటే ఏంటంటే అమెరికా, బి అంటే బ్రిటన్, సి అంటే చైనా, ఎఫ్ అంటే ఫ్రాన్స్, ఆర్ అంటే రష్యా. అయితే భద్రతా మండలిలో ఇండియాకి ఎప్పటి నుంచో పర్మనెంట్ ఇవ్వాలనుకున్నారు, కానీ ఇంతవరకు భద్రతా మండలిలో ఇండియాకు పర్మనెంట్ ఇవ్వలేదు అనమాట. ఇండియాకు ఇంతవరకు పర్మనెంట్ లేదు. అయితే ఈ యొక్క భద్రతా మండలిలో పర్మనెంట్ ఎందుకు మన దేశానికి వెళ్ళాలంటే పాకిస్తాన్ కు మెంబర్షిప్ ఇస్తే మీ దేశానికి భద్రతా మండలికి మెంబర్షిప్ ఇస్తామని ఇటీవల వచ్చేసి చెప్పడం అనమాట. ఈ భద్రతా మండలికి ఒక దేశం పర్మనెంట్ చేయాలంటే, ఈ యొక్క భద్రతా మండలి పర్మనెంట్ చేయాలంటే ఏం చేయాలంటే, ఈ భద్రతా మండలిలో ఒక దేశం పర్మనెంట్ కావాలంటే ఏ దేశాలు ఆమోదించే ఈ యొక్క భద్రతా మండలిలోని శాశ్వత దేశాలు అన్ని దేశాలు ఆమోదించవలసి ఉంది. అయితే ఒక భద్రతా మండలిలో అన్ని దేశాలు ఆమోదించినా కానీ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఏ దేశం ఒప్పుకోలేదంటే చైనా వాళ్ళు పోలేరు. చైనా వాళ్ళు ఈ యొక్క భద్రతా మండలిలో మన ఇండియాకు మెంబర్షిప్ పర్మనెంట్ ఇవ్వాలని సైన్ చేయలేదన్నమాట. ఒకవేళ ఎట్టి కంట్రీకి పవర్స్ ఉంటాయి, ఏంటంటే వీటో పవర్స్ ఉంటాయి. ఒక దేశం కొత్తగా చేయాలంటే ఖచ్చితంగా వీటికి వీటో పవర్స్ ఉంటాయి. ఏదైనా ఒక బిల్లు ఆమోదించాలన్నా ఖచ్చితంగా ఈ 5 దేశాలు ఖచ్చితంగా ఆమోదించాలి. ఒకవేళ తిరస్కరించాలంటే వీటో పవర్స్ తిరస్కరించనమాట. అది గుర్తుమా. అయితే మొత్తం దేశంలో ఏంటంటే 15 కంట్రీస్ ఉంటాయి. 10 వచ్చేసి ఏంటంటే పర్మనెంట్ కాదు, ఓన్లీ టెంపరవరీ. 5 వచ్చేసి టెంపరవరీ. ఈ 10 వచ్చేసి ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి 2003 వెళ్ళిపోతుంటాయి, వస్తూ ఉంటాయి. అదేవిధంగా భద్రతా మండలి ఎస్టాబ్లిష్ అంటే 1945 అక్టోబర్ 24 ఏర్పడింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే అమెరికా, న్యూయార్క్ లో ఉంది. ఈ భద్రతా మండలిలో ఈసారి ఈ యొక్క 10+5 లో ఈ 10 వచ్చేసి కొత్తగా 5 దేశాలు జాయిన్ అయినమాట. అవి ఒకటి వచ్చేసి ఏ దేశం అంటే ఒకటి అల్జీరియా, 2 వచ్చేసి డెన్మార్క్, 3 వచ్చేసి గ్రీసు, 4 వచ్చేసి అంటే గయానా, 5 వచ్చేసి పాకిస్తాన్. ఈ 5 దేశాలు వచ్చేసి రీసెంట్ గా భద్రతా మండలిలో టెంపరరీ కింది. ఈ టెంపరరీ 10 కాలమా ఎన్ని సంవత్సరాలు అంటే ఇలాగ టెంపరరీ 10 కాలమా ఎన్ని సంవత్సరాలు అంటే 2 ఇయర్స్ వరకు ఉంటాయి. అయితే ఇప్పటి వరకు భద్రతా మండలిలో మన పాకిస్తాన్ ఎన్నిసార్లు జరిగిందంటే ఇప్పటి వరకు 7 సార్లు జరిగింది. అయితే ఇక భద్రతా మండలిలో ఇండియా వచ్చేసి టెంపరరీగా తాత్కాలిక దేశంగా ఎన్నిసార్లు అంటే 8 సార్లు జరిగింది. లాస్ట్ టైం మన భద్రతా మండలిలో ఇండియా వచ్చేసి 2021లో భద్రతా మండలిలో తాత్కాలిక దేశంగా చేరిందన్నమాట. అయితే ఇక భద్రతా మండలి వచ్చేసి ఈ యొక్క భద్రతా మండలిలో ఇండియా ఫస్ట్ టైం వచ్చేసి ఎప్పుడంటే 1948 లో జరిగిందన్నమాట. భద్రతా మండలిలో ఇండియా ఓన్లీ టెంపరరీగా ఇండియా జరిగిందన్నమాట. ఇప్పటి వరకు 8 సార్లు జరిగింది. పాకిస్తాన్ మాత్రం 7 సార్లు. పాకిస్తాన్ వచ్చేసి 2025 జనవరి నుంచి 2026 డిసెంబర్ వరకు ఈ 10 కాలంలో ఉంటాయన్నమాట. ఏదంటే భద్రతా మండలిలో ఈ భద్రతా మండలి యొక్క లక్ష్యం ఏంటంటే ఈ యొక్క 10 కాలం ఎన్ని సంవత్సరం అంటే కేవలం వచ్చేసి ఎన్ని సంవత్సరం అంటే 2 సంవత్సరాలు ఉంటారు. అయితే ఈసారి భద్రతా మండలి వచ్చేసి ఎవరు బాధ్యత వహిస్తుంటే జూలై మొత్తం ఎవరు బాధ్యత అంటే పాకిస్తాన్ కు అప్పగించారన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి సార్. ఈ భద్రతా మండలికి నోబెల్ పీస్ అవార్డు గుర్తొచ్చింది. ఎప్పుడంటే 1988లో నోబెల్ పీస్ అవార్డు గుర్తొచ్చిందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా. నెక్స్ట్ అదే విధంగా థాయిలాండ్ పిఎం వచ్చేసి ఏం పేరు అంటే సినోవాతా. ఇలా సినోవాతా వచ్చేసి ఇటీవల వచ్చేసి ఆ దేశం యొక్క రాజ్యాంగ న్యాయస్థానం నుంచి ఆమెను సస్పెండ్ చేశారన్నమాట. ఇది రాజ్యాంగ సంస్థ న్యాయస్థానం నుంచి ఆమెను సస్పెండ్ చేశారన్నమాట. సస్పెండ్ చేశారు. ఆమె పేరు వచ్చేసి అంటే సినోవాతా. అయితే ఎందుకు సస్పెండ్ చేశారంటే చేసినట్టు మే 28న 2025లో వచ్చేసి కాంబోడియా మరియు థాయిలాండ్ మధ్య వచ్చేసి కొన్ని సంఘటనలు జరిగినాయన్నమాట. ఆ సంఘటనలో వచ్చేసి ఒక థాయిలాండ్ దేశానికి చెందిన పర్సన్ ఒక ఆర్మీ వాడు చనిపోవడం అనమాట. ఈ చనిపోయిన కాలంలో ఎందుకు ఏం జరిగిందని అది యొక్క థాయిలాండ్ ప్రధానమంత్రి వచ్చేసి ఆ దేశం యొక్క కోర్టు రాజ్యాంగ సంస్థ ఒక క్వశ్చన్ అడిగింది. అయితే ఆమె ఆన్సర్ సరిగా చెప్పలేకపోయింది. మరియు వచ్చేసి థాయిలాండ్, కాంబోడియా మధ్య సంభాషణ వచ్చేసి ఈమె కొంచెం మెత్తగా మాట్లాడడం జరిగిందన్నమాట. ఎమ్మటి వచ్చేసి రాజ్యాంగ సంస్థ వచ్చేసి ఆమెను
సస్పెండ్ చేసిందన్నమాట. నెక్స్ట్ తీర్పు వచ్చే వరకు ఆమె పదవిలో ఉండకూడదని ఇటీవల థాయిలాండ్ రాజ్యాంగ సంస్థ, ఆ దేశం యొక్క రాజ్యాంగ సంస్థ కొట్టివేసిన అనమాట. రేపు ఎగ్జామ్ లో ఏమవుతుంటే ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రిని, ఏ రాజ్యాంగ సంస్థను ఆమె సస్పెండ్ చేశారంటే థాయిలాండ్ వాళ్ళు, థాయిలాండ్ రాజ్యాంగ సంస్థ సస్పెండ్ చేశారు. ఆ పేరు వచ్చేసి ఏంటంటే సినోవత, గుర్తుపెట్టుకుని. అదేవిధంగా కాంబోడియా ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఏంటంటే ఉన్సెన్, ఏదమ్మా ఉన్సెన్. ఇది సార్ మనకు మెయిన్ మా కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇద జూలై 2 మా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మా. ఓకేనా, థ్యాంక్ యూ. అదేవిధంగా మన ఛానల్ చూసే వారికి ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, షేర్ చేయండి సార్. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ మా లైక్ చేయాలి, ఖచ్చితంగా ఫాలో చేయండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ జీకే చాలా ఇంపార్టెంట్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ మా.